హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో డయాబెటీస్ అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. డే సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సరైన చికిత్స తీసుకోకపోతే షుగర్ వ్యాధితో కలిగే దుష్పరిణామాలు ఎలా ఉంటాయో వైద్య నిపుణులు వివరించారు. వయస్సుతో సంబంధం లేకుండా మధుమేహం బారిన పడుతున్నారని, సరైన జాగ్రత్తలు పాటిస్తే అదుపు చేయొచ్చని సూచించారు డాక్టర్ వసంత్ కుమార్. టైప్ 1 డయాబెటీస్ ను ముందుగా గుర్తించి చికిత్స అందించడంతో చిన్నారులను డయాబెటీస్ నుంచి రక్షించుకోవచ్చు అన్నారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న నిరుపేద చిన్నారులకు ఉచితంగా మందులు అందిస్తున్నామని డే సొసైటీ నిర్వాహకులు డాక్టర్ సిఆర్ నాయుడు తెలిపారు. డయాబెటీస్ అనేటటువంటి వ్యాధి క్రమశిక్షణ మరి సరైనటువంటి ఆహారం తీసుకుంటే నియంత్రించవచ్చు అనేటటువంటి విషయాన్ని మరింత సమాజంలో ప్రజలకు ప్రత్యేకించి ఈ వ్యాధిని బారిన పడినటువంటి వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయం మీద ఎడ్యుకేట్ చేయగలిగితే సమాజంలో ప్రత్యేకించి వ్యాధి లక్షణాలు వచ్చిన తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి ఉపయోగం జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. దానికి సంబంధించి ఈరోజు డయాబెటీస్ అండ్ యూ సొసైటీ ప్రత్యేకించి టైప్ 1 డయాబెటీస్ ఉన్నటువంటి చిన్న పిల్లల గురించి, ప్రత్యేకించి ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేక ఇన్సులిన్ ఇప్పించుకోవడానికి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళని మరి డాక్టర్ వసంత్ కుమార్ గారు దగ్గరికి చేర్చి ఈ కార్యక్రమాలను నిర్వహించి సమాజంలో కొంచెం ఆర్థికంగా సంపన్నులుగా ఉన్నటువంటి వాళ్ళు, సొసైటీ గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు ఇవాళ ఈరోజు పబ్లిక్ అవేర్నెస్ కోసమని ఇందాక మన ఫార్మర్ చీఫ్ జస్టిస్ గారు చెప్పారు. ఈ డయాబెటీస్ సొసైటీ ఏదైతే 25 ఏళ్ళ నుంచి నడుపుతున్నాం మేము, చాలా బీద పిల్లలకి వాళ్ళకి ఇన్సులిన్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం బాగుండేటట్టుగా చూస్తాం. ఇవాళ మీరు కూడా చూసుంటారు, జస్టిస్ గారితో 3 చిన్నపిల్లలు వచ్చారు. అట్లాగే 70 మంది పిల్లల్ని అన్ని రకాలుగా వాళ్ళకి ఇన్సులిన్, తర్వాత మీటర్లు చెక్ చేసుకుంటూ వాళ్ళ షుగర్ మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యం బాగుండేటట్టుగా చేస్తాము. 25 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కొంతమంది చాలా పెద్దగా కూడా అయిపోయారు. 35 ఏళ్ళు కూడా వయసున్న ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు ఆరోగ్యకరంగా ఉన్నారు. అదేవిధంగా డయాబెటీస్ చాలా పెరిగిపోయింది మన దేశంలో. అందరికీ వస్తుంది, పేదవాళ్ళకి వస్తుంది, డబ్బులు ఉన్న వాళ్ళకి వస్తుంది, రూరల్ ఏరియాలో ఉంది, పట్టణాల్లో ఉంది. సో దాని గురించి కూడా మనం ఇవాళ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి పెద్దవాళ్ళని చాలామందిని పిలిచి ఏ విధంగా మనం చేయగలుగుతాము. తర్వాత డయాబెటీస్ని చాలాసార్లు ఎక్స్ప్లాయిటేషన్ కూడా జరుగుతుంది. నా కొలీగ్ ప్రత్యూష కూడా అదే చెప్పింది. ఇదేంటంటే మనం కాస్త అర్థం చేసుకొని ఆ జబ్బు లక్షణాలు అర్థం చేసుకొని దాన్ని జాగ్రత్తగా మనం ట్రీట్ చేసుకుంటే మనము లాంగ్ లైఫ్ సంతోషకరంగా ఆరోగ్యకరంగా ఉండొచ్చు అనే ముఖ్యమైన సందేశం ఇవాళ ఇవ్వాలని ఇవాళ ఈ కార్యక్రమం పెట్టాను. ఏ సొసైటీ ద్వారా ఈరోజు మేము చేసిన ఈ అవేర్నెస్ కార్యక్రమం, మేము ఫ్యూచర్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తాము. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎక్కువ పెట్టాలని కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఈ రాబోయే రోజుల్లో ఇంకా అవేర్నెస్ కావాలి, ఎందుకంటే డయాబెటీస్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్తో అవేర్నెస్ పెట్టాము. ఫ్యూచర్లో మేబీ లంచ్ ప్రోగ్రామ్ కూడా పెట్టి లంచ్లో ఎటువంటి భోజనం తినాలనే ప్రోగ్రామ్ పెడతాము. ఎందుకంటే అప్పుడు అందరూ ఒక చోటకు వచ్చి వాళ్ళకున్న డౌట్లు కూడా క్లారిఫై చేసుకోవడానికి వీలవుతుంది. తద్వారా అందరికీ మనం హెల్ప్ చేసుకోవడం కాకుండా మనతో కూడా ఉన్న వాళ్ళకు, తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్తే వాళ్ళు కూడా హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, టైప్ 1 డయాబెటీస్ గురించి, టైప్ 2 డయాబెటీస్ గురించి. ఇప్పుడు మనకి భారతదేశంలో డయాబెటీస్ పెరుగుతున్న ప్రపోర్షన్ని చూసినట్లయితే రైట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియా ఛానల్స్లో మనకి హెల్త్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంది, కానీ మిస్ఇన్ఫర్మేషన్ కూడా అంతే ఎక్కువగా ఉంది. కాబట్టి ఆథెంటిక్ సోర్సెస్ నుంచి రైట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో వీఆర్ కండక్టింగ్ సో మెనీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అలానే టైప్ 1 డయాబెటీస్ ఆర్థికంగా పరిస్థితి బాగలేని వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేసి చిన్నతనం నుంచి ఆ పిల్లల్ని పెద్దయ్యేంత వరకు ఫాలోఅప్ చేస్తూ ఒక ఉద్యమం లాగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఎంత వీలైతే అంత వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం పట్ల, వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి డయాబెటీస్ అండ్ యూ సొసైటీ పనిచేస్తుంది. ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాము.